భగవంతుని యందు ఐక్యం కావడం అనేటువంటి లక్ష్యం. భగవంతుని యందు ఐక్యం కావడం అనేటువంటి లక్ష్యంతో జపం ప్రారంభించాలి. అంతేగాని భగవంతుని నుండి కోరికలు కోరుకొనుట అనేటివి ఉంటాయి. అయితే భగవంతున్నే కోరుకొనుట అనేది ఇప్పుడు కావాలి. భగవంతున్నే కోరుకోవాలి. కోరికలు అవసరము లేదు అనే స్థితికి రావాలి. అయితే కోరికలు అవసరము లేదు అనే స్థితికి అందరూ రాలేరుగా. కోరికలు కోరుకుంటూనే ఉంటారు. ఆ కోరికలు కోరాల్సినవి ఇప్పుడు ఆ కోరిక అవసరమా అవసరం లేదా అనేటువంటిది మనం ఇక్కడ విచారణ ద్వారా తెలుసుకోవాలి. విచారణ ద్వారా తెలుసుకుంటే అప్పుడేమవుతుందంటే నువ్వు ఏ కోరిక అయితే కోరాలని అనుకుంటున్నావో ఆ కోరిక అసలు కోరికే కాదు అని నిర్ధారణ అవుతుంది. నువ్వు ఏదైతే కోరిక కోరాలని అనుకుంటున్నావో ఆ కోరిక కాదు అది అసలుకి. యాక్చువల్గా ఇప్పుడు కొడుక్కు పెళ్ళి కావాలి అది అనుకో కోరిక. ఆ కోరిక పెట్టుకొని కళ్యాణోత్సవం చేపిస్తారు. కళ్యాణోత్సవం చేయించిన దానికి కొడుకు పెళ్ళయిందని ఇతను అనుకుంటాడు. ఇంక వేరే వాళ్ళు కళ్యాణోత్సవం చేయించకుండానే పెళ్ళైపోతుంది వాళ్ళకి. ఇప్పుడు ఇతను పెళ్లి చేయించిన దానికి పెళ్ళయిందా అనేటువంటిది ఒకసారిగా నా ఆలోచన చేస్తే అతనికి ఆ టైంలో పెళ్ళి కావాల్సి ఉంది కాబట్టి పెళ్ళయింది. నీ మనశ్శాంతి కోసం గాను నీ మనస్సు తృప్తి పడేదానికోసం గాను నీకు అది గుర్తించలేక నువ్వు కళ్యాణోత్సవం చేపిస్తే నా కొడుకుకు వివాహం అవుతుందని నువ్వు అనుకున్నావు కాబట్టి నువ్వు వివాహం చేయించావు. నిజంగా అయితే ప్రారబ్ధానుసారము ఎప్పుడు ఏమేమి జరగాలనుందో అది జరుగుతుంది. కాబట్టి నీ మనస్సులో ఈ కోరిక రావడం అనేటువంటిది ఏది పెళ్లి చేయించేదానికి వివాహము అంటే కళ్యాణోత్సవం చేయించాలి అనే సంకల్పం వచ్చి కళ్యాణోత్సవం చేయించి నా కొడుకు పెళ్లి కావాలా అని కోరుకునటం అనేది నిజంగా సమంజసమా అనంటే నిజంగా సమంజసం కాదు. విచారణ చేసి తెలుసుకుంటే, విచారణ చేసి తెలుసుకోలేదు కాబట్టి ఆ ప్రకారంగా వెళుతున్నారు. కాబట్టి ఏం చేయాలి? విచారణ చెయ్యాలి. విచారణ చెయ్యాలి అని అన్నప్పుడు శాస్త్రోక్తముగా విచారణ చెయ్యాలి. శాస్త్రోక్తంగా విచారణ చేయాలంటే శాస్త్రము తెలిసిన వాళ్ళు అంటే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి వాళ్ళను ఆశ్రయించాలి. వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. సరే, అప్పుడేమవుతుందంటే నీ కోరికలన్నీ అసలు కోరికలే కాదు, నువ్వు కోరాల్సిన కోరికలే కాదు అనేది నిశ్చయం అవుతుంది. అప్పుడు అలా నిశ్చయమైతే అప్పుడేమవుతుందంటే అప్పుడు నీ మనస్సు భగవంతుని యందు నిలుస్తుంది. అంటే భగవంతున్నే నేను పొందాల్సి ఉంది అని అప్పుడు నిలుస్తుంది. అంతవరకు భగవంతుని దగ్గరికి రాదు. ఈ నిశ్చయం రావాల. ఎందుకంటే మనస్సులో ఎంతసేపైనా బాహ్య విషయముల యందు వాటిని పొందాలి అనేటువంటి ఆసక్తి ఎప్పుడు ఉందో అప్పుడేమవుతుందంటే ఆ మనస్సు అట్లే పోతూ ఉంటుంది, కానీ భగవంతుని పొందాలి అనేటువంటి మనస్సు రాదు. భగవంతుని పొందాలి అనే మనస్సు రావాలంటే బయట విషయములు ఇవి
నేను కోరదగినవేనా, ఒకవేళ నేను కోరిన దాని వలన ఇవి సిద్ధిస్తున్నాయా అనేది బాగా విచారణ చేస్తే ఆడ తెలుస్తుంది. నేను కోరినా జరిగేది అదే, కోరకపోయినా జరిగేది అదే. అయితే ఇప్పుడు నేను కోరిన దానివల్ల నాకు జరిగిందే అని అంటే, నువ్వు కోరినవన్నీ జరిగినాయా? భగవంతుణ్ణి ప్రార్థించిన దాని వలన భగవంతునికి కళ్యాణోత్సవమో లేకపోతే నువ్వేదో చేసిన దానివల్ల అన్నీ జరిగినాయా? ఒకసారి చూసుకుంటే కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. అంటే జరగాల్సినవి జరిగినాయి, జరగకూడనివి జరగలేదు. నువ్వు చేసినా జరిగేది జరుగుతుంది, నువ్వు చేయకపోయినా జరిగేది జరుగుతుంది. అది నీకు విచారణతో తెలుసుకోవాలని చెప్తున్నా. విచారణతో నీ మనస్సుకు ఎప్పుడు అది తెలుస్తుందో అప్పుడేమవుతుంది, అప్పుడు ఆ విషయాల గురించి మనస్సు దానిపైకి వెళ్ళుట అనేది తగ్గి నేను ఇప్పుడు దేనిని తెలుసుకోవాలి అనేది స్థిరమవుతుంది. ఇప్పుడు నేను భగవంతున్నే తెలుసుకోవాలి అనేది వస్తుంది. సరే, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు భగవంతుణ్ణి తెలుసుకోవాలి, భగవంతున్నే నేను ప్రార్థించాలి అని అంటే భగవంతుడే నిజమైనటువంటి వాడు, భగవంతుడే అన్నింటి నుంచి బయటపడేస్తాడు, భగవంతుడే శరణ్యం అనేటువంటిది విచారణ చేత నీ మనస్సుకు మళ్ళా పట్టాలి. అంటే భక్తుల చరిత్రలను చదవడం, భగవంతునికి సంబంధించినటువంటి ఆ లీలలు, గాథలు, భక్తులను ఎలా ఎలా రక్షించినాడు అనేటువంటి దానిని బాగా చదవడం, వినడం, తెలుసుకోవడం ఇది చేయాలి. తర్వాత తత్వరూపంగా కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా భాగవతము, భగవద్గీత ఇవి బాగా తెలుసుకోవాలి. తర్వాత విష్ణు పురాణం, విష్ణు పురాణం కూడా చూడమని చెప్పినారు. బ్రహ్మపురాణము చూడమన్నారు. మిగిలిన పురాణాల గురించి చెప్పలేదు. స్కాంద పురాణం గురించి కూడా చెప్పినారు. విష్ణు పురాణము, బ్రహ్మపురాణము, స్కాంద పురాణం. స్కాంద పురాణం అన్నింటికంటే చాలా పెద్దదట. అది ఒరిజినల్ స్క్రిప్ట్ దొరికేది చాలా కష్టం అని అన్నారు. కాబట్టి స్కాంద పురాణం దొరికేది కష్టం, కానీ విష్ణు పురాణం దొరుకుతుంది, బ్రహ్మపురాణం కూడా దొరుకుతుంది. మిగిలిన శివపురాణము, మిగిలిన పురాణాలు ఏవైతే లింగ పురాణము ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవంతా కూడా మధ్యలో కల్పించి రాసినవి అని పెద్దలు చెప్పారు. దేవి భాగవతం స్వామి, దేవి భాగవతం కూడా మధ్యలో కల్పించి రాసినదని చెప్పినారు. ఈ మూడు పురాణములు ఇదవుతుంది. తర్వాత నేను ఒక ప్రశ్న అడిగాను. ఇప్పుడు విష్ణు సహస్రనామములకు శంకరాచార్య స్వాముల వారు భాష్యం రాశారు. విష్ణు సహస్రనామములకు లలితా సహస్రనామావళికి భాష్యము రాయలేదు. అది ఎందుకు రాయలేదు అని నేను చాలామంది వారిని అడిగాను. చాలామందిని అడిగాను. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు కరెక్ట్గా సమాధానం చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు కూడా చెప్పలేదు. ఒక అతను ఏమన్నాడంటే శిష్యుణ్ణి సహస్రనామావళి తీసుకొని రా, ఇప్పుడు రాస్తాను అని అన్నారట. సరే, ఆ ఆచార్యుల వారి ఉద్దేశము లలితా సహస్రనామావళి తీసుకున్నా నేను రాస్తాను అని అన్నట్లుగా, కానీ శిష్యుడు పోయి విష్ణు సహస్రనామావళి తీసుకొచ్చినట్లుగా చెప్తారు. అది ఒకటోసారి తీసుకొస్తే వద్దులేని పెట్టేశాడు, రెండోసారి మళ్ళీ కూడా చెప్తే
అంటే మళ్ళీ ఇప్పుడు వద్దులేని చెప్పేసి వారగా పెట్టేసి మళ్ళీ ఇంకొక రోజు ఎప్పుడో మళ్ళీ చెప్తే మళ్ళీ విష్ణు సహస్రనామావళి తీసుకొచ్చాడని, మూడోసారి చెప్తే కూడా మళ్ళీ విష్ణు సహస్రనామావళి తీసుకొచ్చాడని, అందువల్ల మూడోసారి ఖచ్చితంగా విష్ణు సహస్రనామావళికి భాష్యం రాసినారని అన్నారు. కానీ అది కూడా తప్పే అని స్వామీజీ చెప్పారు. లలితా సహస్రనామావళిలో తత్వమునకు సంబంధించినటువంటి నామాలు చాలా తక్కువ ఉన్నాయి. తర్వాత అమ్మవారిని గురించి పొగుడుతూ ఉండేటువంటి నామములే ఎక్కువ ఉన్నాయి. అమ్మవారిని గురించి పొగుడుతూ ఉండే నామాలు ఎక్కువ ఉన్నాయి, తత్వానికి సంబంధించిన నామాలు తక్కువ ఉన్నాయి. కానీ విష్ణు సహస్రనామంలో ప్రతి నామము తత్వానికి సంబంధించినది. ప్రతి నామము తత్వానికి సంబంధించినది. కాబట్టి విష్ణు సహస్రనామావళి అది స్టాండర్డ్ అని చెప్పినారు. అది ఆ విష్ణు సహస్రనామావళి అది తత్వానికి సంబంధించినది. మిగిలిన నామాలు అటువంటివి కాదు. శివ సహస్రనామావళి కూడా అట్లా కాదు, లలితా సహస్రనామావళి కూడా అట్లా కాదు అని చెప్పినారు. సరే, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే విష్ణు సహస్రనామావళిని పారాయణం చేస్తూ అర్థాన్ని తెలుసుకుంటూ ఆ భావంలోకి వెళ్ళాలి. విష్ణు సహస్రనామావళిని ఏమన్నారంటే భగవన్నామావళి అని అన్నారు. భగవంతుని యొక్క నామములు అన్నారు. విష్ణు సహస్రనామావళి అనేటువంటి దాన్ని తీసి భగవంతుని నామములు అంటే భగవంతుడు అంటే ఇప్పుడు ఏమైంది? విష్ణువైనాడా? విష్ణువు అని అంటే వీళ్ళ ఉద్దేశంలో విష్ణు అంటే వేరే అనుకుంటున్నారు. కానీ విష్ణువు యొక్క అర్థం ఏమిటంటే సర్వము వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఎత్తుకుంటున్న చూడండి ఏమనింది? విశ్వం అనింది. అంటే విశ్వరూపంగా ఉన్నటువంటి వాడు భగవంతుడు. విష్ణువు అన్నా కూడా భగవంతుడే, అంటే సర్వము వ్యాపించి ఉన్నటువంటి వాడే. కాబట్టి ఇట్లా మనం వాటిని పట్టుకొని ముందుకు పోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ విష్ణు పురాణంలో భగవంతుడైనటువంటి వాడు భక్తులను ఎలా ఉద్ధరించాడు అంటే ఇప్పుడు అజామిలోపాఖ్యానము భాగవతంలో ఉంది. అజామిలోపాఖ్యానంలో అజామిలుడు ఏం చేస్తాడు? తన కొడుకుని నారాయణ అని పేరు పెట్టి అతను శరీరం విడిచిపెట్టేటప్పుడు నారాయణ అని పిలిచినాడని, అతను ఒకవైపు విష్ణుదూతలు ఇంకొక వైపు యమకింకరులు వచ్చారని అది చెప్తారు మనకి. అది యజామిలునికి కళ వచ్చిందట. కళలో ఈ సన్నివేశం జరుగుతుంది. ఏ సన్నివేశము? ఈయన చనిపోయే సమయం వచ్చినట్లు, ఆ సమయంలో నారాయణని పిలిచినట్లు, అప్పుడు యమకింకరులు ఒకవైపు, వైకుంఠంలో నుంచి విష్ణుదూతలు ఒకవైపు వచ్చినట్లు వీరికి కల వస్తుంది. ఎవరికి? అజామిలునికి కల వస్తుంది. కలొచ్చి ఆయన దిగ్గున లేస్తాడు. ఎందుకంటే కలలో ఇట్లా జరిగేటప్పటికీ భయముతో లేస్తాడు. కళ్ళు తెరుచుకుని గగురుపాటుతో లేస్తాడు. లేచిన తర్వాత ఏమవుతాడంటే ఓహో, నేను చేసిన పాపముల యొక్క ప్రభావం చేత ఇంత ఇదెట్లవుతుందా అని గుర్తించి ఆయన అప్పుడు ఈయన చేసే వ్యవహారాలన్నింటినీ విడిచిపెట్టి తర్వాత ఋషికేశ్కి వెళ్ళి అక్కడ తపస్సు చేసి అక్కడ ముక్తిని పొందినాడని భాగవతంలో ఇంకా పూర్తిగా ఉంది అని చెప్పారు. అంటే ఏమి? కథను ఒరిజినల్గా చెప్పట్లేదు. ఇక్కడ కథను ఒరిజినల్గా చెప్పకుండా ఇక్కడ వరకే చెప్పి నిలిపేశారు. అంటే విష్ణువుకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో
ఇప్పుడు విష్ణువుకు సంబంధించినటువంటి భక్తులు ఉన్నారు చూడండి, వాళ్ళు విష్ణు భక్తులు వైష్ణవులు అని అంటున్నారు. శివునికి సంబంధించిన భక్తులని శైవులు అని అంటున్నారు. ఇప్పుడు విష్ణువుకు సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే విష్ణువును పొగుడుతూ కొన్ని కథలు చెప్పారు. విష్ణువుకు సంబంధించి కథలు చెప్పే లోపల ఈ శివునికి సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే ఆ విష్ణువుకు సంబంధించిన కథలు చెప్పేటప్పుడు శివుని తక్కువ చేసి చెప్తారు వీళ్ళు. ఎవరు? విష్ణు భక్తులు. అప్పుడు శివభక్తులు ఏం చేశారంటే శివభక్తులు శివుణ్ణి తక్కువగా చేసి చెప్పినారు కదా వాళ్ళు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే విష్ణువుని తక్కువగా చేసి శివుణ్ణి పొగుడుతూ చెప్పినారు కథలు. ఇట్లా వచ్చినాయి పురాణాలు. అందుకని ఈ పురాణాలన్నింటినీ వారగా పెట్టండి. ఇవంతా ఒరిజినల్ దీన్ని చెప్పుటలేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, విష్ణువు గొప్పవాడు అంటే శివుడు తక్కువవాడు అనే భావన ఏర్పడుతుంది, శివుడు గొప్పవాడు అంటే విష్ణువు తక్కువవాడు అనే భావన ఏర్పడుతుంది. కానీ నిజంగా తత్వం ప్రకారము విష్ణువు కానీ శివుడు కానీ ఎవరైనా కూడా కానీ అంతా ఆత్మస్వరూపులే. ఆ భావన లేకుండా చేస్తూ ఉన్నాయి ఈ పురాణాలు వచ్చి. అందువలన వాటి జోలికి వెళ్ళవద్దండి అని చెప్పారు. స్వామీజీ చెప్పిన మాట ఇవి. అట్లా పోయేదాని వల్ల ఏమవుతుందంటే నీ మనసులో భగవంతుని తత్వం అనేటువంటిది నీకు ఏర్పడకపోగా శివుడంటే గొప్పని విష్ణువు అంటే తక్కువని. ఇంకొకసారి పోయేటప్పటికీ మీ నఖోత్పన్న నారాయణ దశాకృతి అని ఒక నామం, అమ్మవారి నామంలో లలితా సహస్రనామావళిలో నఖోత్పన్న నారాయణ దశాకృతి అంటే అమ్మవారి యొక్క నఖములు అంటే గోర్లు ఎన్ని ఉన్నాయి? 10 గోర్లు చేతులకు ఉండేటువంటిది. 10 గోర్లలో నుంచి విష్ణువు యొక్క దశావతారాలు వచ్చినాయి అని మనకు ఆ నామాల్లో తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏమైంది? అమ్మవారు గొప్ప అయిపోయింది, విష్ణువు ఏమైపోయినాడు? విష్ణువు ఈ గోర్లలో నుంచి పుట్టినట్లుగా వచ్చింది. తర్వాత మంచాధిసాయిని అని ఒక నామం వస్తుంది. అంటే అమ్మవారు కూర్చోండేటువంటి మంచం ఒకటి ఉంది. ఆ మంచానికి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, రుద్రుడు ఈ 4 కాళ్ళైతే మంచం, అమ్మవారు కూర్చోండే మంచానికి వీళ్ళు 4 కాళ్ళైతే దానిపైన అమ్మవారు కూర్చొని ఉన్నారు అనేటువంటిది వస్తుంది. అంటే ఇప్పుడు ఏమైంది? అమ్మవారు గొప్ప అయినారు, వీళ్ళందరూ తక్కువైనారు అనేటువంటి భేదభావన చూపిస్తూ ఉంది. ఇక్కడ నీకు భగవంతుని తెలుసుకునేటువంటి భావన ఉందా? ఇక్కడ భేదభావన చూసుకునే పరిస్థితి ఉందా? ఇక్కడ భేదభావన వస్తూ ఉంది. భేదభావన ఉందా నిజంగా భగవంతునిలో? లేదు. తర్వాత స్త్రీలకు మోక్షం పొందే అధికారము లేదు అని ఈ శివపురాణంలో, తర్వాత విష్ణు పురాణం కాదు, ఈ బ్రహ్మ ఏంటివి బ్రహ్మవైవర్త పురాణమేమో అనుకుంటాను, వాటిలో చెప్పినారని చెప్తున్నారు. అసలు సరస్వతీ మాతకు, లక్ష్మీమాతకు, గౌరీమాతకే లేదట ఏది మోక్షం. వాళ్ళకే మోక్షం లేదు. వీళ్ళు కావాల్సింటే వినండి, చాగంటి కోటేశ్వర గారి యొక్క ప్రసంగాలు వినండి. పురాణంలో ఉందండి, మేము చెప్తున్నామని అంటారు. అందుకే చెప్తా ఉంటుంది, అందుకే ఇక్కడ నేను చెప్తా ఉంటుంది. ఇప్పుడు అందుకని ఇప్పుడు నేను ఎందుకు అక్కడ చెప్తున్నానంటే వాళ్ళ దృష్టి అలా ఉంది. మనం ఇప్పుడు ఏం చేయాలా? మనం భగవంతుని తత్వ మార్గంలో కదా పోవాలా.
తత్వ మార్గంలో పోవాలని మనం అనుకుంటున్నాం కాబట్టి తత్వానుసారంగా ఏకము కదా. ఏకం అంటే ఉన్నది ఒకటే, ఆత్మస్వరూపమే. ఆత్మస్వరూపంలో భేదము లేదు. సరస్వతీమాతను ప్రార్థించి, సరస్వతి రహస్యోపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉంది. దాంట్లో అస్తి భాతి ప్రియం నామం రూపం చేతి పంచకం అమ్మవారిని గురించి వర్ణిస్తున్నారు. సరస్వతి రహస్యోపనిషత్తులో అస్తి భాతి ప్రియం నామం రూపం చేతి పంచకం, ఇవి మీ యొక్క ఏమప్పా అప్పుడే మూసేసాను శ్లోకాలు ఉంటే నాకు బొమ్మ కానలేదండి. మీకు బొమ్మ దీంట్లో కాదు, మీకు నేను లింక్ పెట్టాను చూడు, ఆ లింకులో యాడ్ కాండి వస్తుంది. ఇదే లింకులు అంటే ఇప్పుడు ఇదే వచ్చింది. ఇది కాదు, వేరే లింక్ పెట్టాను చూడు, నేను వాట్సాప్లో లింక్ పంపించాను చూడు. ఏదో కాన అది సరే చూస్తా. కాబట్టి అస్తి భాతి ప్రియం నామం రూపం. అస్తి భాతి ప్రియం నామం రూపం చేతి పంచకం. ప్రియం రూపం, నామం రూపం, ఆదిత్రయం బ్రహ్మరూపం, అంత్యద్వయం తతో ప్రకృతిద్వయం. అస్తి భాతి ప్రియం ఆదిత్రయం మూడు. ఇవి మూడు బ్రహ్మస్వరూపానికి సంబంధించిన లక్షణాలు. మనకు లక్షణ వాక్యం మనం చదువుతాం కదా మహావాక్యములలో. ఆ లక్షణ వాక్యం ప్రకారంగా ఈ మూడు బ్రహ్మస్వరూపానికి సంబంధించినటువంటివి. ఈ మూడు నామము రూపము ప్రకృతికి సంబంధించినటువంటివి. ఈ ఐదింటిని గురించి సరస్వతీ మాత అని చెప్పడం జరుగుతూ ఉంది సరస్వతి రహస్యోపనిషత్తులో. దీన్ని చూస్తే కదా వాళ్ళు, దీన్ని చూడరు. పురాణంలో ఎక్కడో ఏమో ఉంది అని దాన్ని చెప్తారు కానీ దీన్ని చెప్పరు. ఎందుకంటే మనం వినేటప్పుడు, అందుకని నేను అప్పుడు ఏం చెప్పాను, శ్రోత్రియుడు అయినటువంటి వాళ్ళ మాటలు వినాలి. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాళ్ళ మాటలను వాళ్ళ దగ్గర వెళ్ళి మనం శ్రవణం చేయాలి. ఎవరిదంటే వాళ్ళది శ్రవణం చెయ్యకూడదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు, అది మనము అది నిజం అనుకొని ఆ మార్గంలో మనం వెళుతాం. ఇప్పుడు భగవంతుని పట్టుకోవాలి అని మనం అనుకుంటున్నాం. భగవంతుని పట్టుకోవాలని మనం అనుకుంటే ఇది ఒకటి ఎక్కువ ఇంకోటి తక్కువ అనేటువంటి భావన వస్తే నిజమైన భగవంతుని మనం పట్టుకోగలుగుతామా? పట్టుకునే దానికి అవకాశం లేదు. ఎందుకంటే మన మనస్సులో భేదభావం ఏర్పడిపోతుంది. అందువలన భగవంతుడు ఏకస్వరూపుడు. ఏకస్వరూపుడే అన్ని రూపములుగా ఉన్నాడు. ఈ అన్ని రూపములుగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని నేను ఆశ్రయిస్తున్నాను అనేది విచారణతో మనకు తెలుసుకోవాలి. ఇప్పుడు భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే భగవంతుని గురించి నేను బాగా దృఢం కావాలి. నాకు బాగా దృఢము కావాలి అని అంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను ఆ భగవంతుడు అనేటువంటి వాడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఎలా ఉన్నాడంటే చూడండి, అస్తి భాతి ప్రియం. అస్తి అస్తి అంటే ఉన్నది, ఉన్నది. అస్తి అంటే ఉన్నది. భాతి అంటే తెలియబడుచున్నది. ప్రియం, ప్రియం అంటే అది నాకు ఇష్టముగా ఉన్నది. ఇప్పుడు మీరు ఒకటి చెప్తానేనండి, మీ అంతటి మీరు ఉన్నారా లేదా? ఉన్నాను అని తెలుస్తుందా? అస్తి.
భాతి అని అంటే నేనున్నాను, నీకుంది, నేను ఉండాను అనేది నీ అంతటా నీకు తెలియబడుతుందా లేదా, అది భాతి. తర్వాత ప్రియం ఏమంటే మీకు మీరంటే ఇష్టమా, మీకంటే వేరే వాళ్ళంటే ఇష్టమా? చూడండి ఎట్లా వచ్చేస్తుందో ఇది. అంటే నాకు నేనంటే ఇష్టం, తర్వాత వేరే వాళ్ళంటే ఇష్టం. అంటే ప్రియం అనేటువంటిది ఏమవుతుందంటే దీనిపైన ఒక బృహదారణ్యకోపనిషత్తులో ఒక చాప్టరే ఉంది. నాకు నేనంటే ఇష్టం అంటే ఎట్లా అనేటువంటిది. కాబట్టి నాకు నేనంటే ఇష్టం, అంతేగాని ఇప్పుడు డబ్బుల్ని ఇష్టపడుతుండే దేనికంటే ఆ డబ్బులు నాకు సంతోషాన్ని కలిగిస్తాయి కాబట్టి నేను డబ్బుల్ని ఇష్టపడుతున్నా. లేకపోతే డబ్బులు నేను ఎందుకు ఇష్టపడతా? భార్యను నేను ఇష్టపడుతున్నా. భార్యను ఎందుకు ఇష్టపడుతున్నానంటే భార్య నాకు కావాల్సిన విధముగా వ్యవహారం చేస్తుంది కాబట్టి నేను ఇష్టపడుతున్నా. కొడుకును నేను ఇష్టపడుతున్నా, ఎందుకంటే కొడుకు నాకు సరిపోయేటట్లుగా ఉంటే నేను ఇష్టపడతా. నాకు సరిపోయేటట్లుగా లేకపోతే వెంటనే అయిష్టత అనేది వస్తుంది. అంటే ఇప్పుడు కొడుకుని ఇష్టపడుతున్నానా, నాకు సరిపోయేటట్లుగా ఉండేదాన్ని ఇష్టపడుతున్నానా అనేది ఇవన్నీ వస్తుంది. అదేవిధంగానే దేవుణ్ణి ఇష్టపడుతున్నా. దేవుణ్ణి ఎందుకు ఇష్టపడుతున్నా? నా కోరికను మన్నించి నా కోరికను తీరుస్తున్నాడు కాబట్టి ఆ దేవుణ్ణి కూడా నేను ఇష్టపడుతున్నా. చూడండి, ఆ దేవుడు నీ కోరిక తీర్చలేదనుకో, ఇప్పుడు వీడేం చేస్తాడు? ఈ దేవుణ్ణి విడిచిపెట్టి ఇంకో దేవుని పట్టుకుంటాడు. ఇట్లా వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ ప్రియం అంటే నాకు నేనే ప్రియము. ఈ మూడు బ్రహ్మ యొక్క లక్షణములు. తర్వాత నామము, రూపం. నామరూపములు అనేటువంటివి ప్రకృతి లక్షణములు. కాబట్టి ప్రకృతి అనేటువంటిది మారిపోతూ ఉండేటువంటిది. ఆ మారిపోతూ ఉండేటువంటిది నిజమైనటువంటిది కాదు. నిత్యంగా ఉండేటువంటిది, సత్యమైనటువంటిది ఏదైతే ఉందో అదే బ్రహ్మ. దాని గురించి ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉంది. దానిని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం విచారణ ద్వారా తెలుసుకొని అదంతా ఇప్పుడు ఎలా ఉంది అనే దాన్ని చూస్తూ ఇప్పుడు ఆ తత్వాన్ని నేను పట్టుకోవాలి. దానిని గురించి ఇప్పుడు మనం ఏం చేయాలంటే పట్టుకోవాలంటే ఇప్పుడు ఇది భావన. నేను పట్టుకోవాల్సిన దేన్ని, నా లక్ష్యం ఏమిటి? అది ప్రజ్ఞానం బ్రహ్మ. ఏమిటది? లక్షణ వాక్యము. మహావాక్యములు చూడండి ఏం చేస్తున్నాయి? లక్షణ వాక్యం. అది లక్షణతో తెలుసుకోవాలా. లక్షణ అనేటప్పుడు ఏమంటే నీకు ఒక వాక్యం చెప్పింది అంటే ఆ వాక్యము దాని యొక్క అర్థం వేరే ఉంటుంది, నీకు వినేదానికి మాత్రము ఒక అర్థం స్ఫురిస్తుంది. ఇప్పుడు గంగాయాం ఘోష అని అంటారు. ఏమయ్యా, ఇప్పుడు మనకు పాలు కావాలని అనుకోండి, పాలు కావాలి. ఇప్పుడంటే పాలు అంటే ఇప్పుడు మామూలుగా డైరీలో అంతా పాలు దొరుకుతాయి. మనం పల్లెలోకి పోయినామని అనుకోండి, పల్లె లేకపోతే పాలు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయి? ఆవులు ఉండే జాగాలు అంతా దొరుకుతాయా? అది నేను చెప్తాను. ఇదే అన్ని ఆవులు ఆవే. పాలిచ్చే ఆవులు ఉండే ఇంట్లో దొరుకుతాయి. పాలిచ్చే ఆవు ఉండే ఇంట్లో కదా దొరుకుతుంది. అన్ని ఆవులనే అంటాం. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనం పాలు కావాలని అడిగినామనుకోండి, ఏం చెప్తారు వాళ్ళు? పాలిచ్చే ఆవు వాళ్ళకి తెలిసి ఉంటుంది పక్కింట్లో వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు నేరుగా వెళ్ళి అక్కడ రామాంజులు అని ఉన్నాడు ఒక అతను, వాళ్ళ ఇంట్లో 4 ఆవులు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పోయినా నీకు పాలు దొరుకుతాయి. వాళ్ళ ఇంట్లో నీకు ఎప్పుడు పోయినా పాలు దొరుకుతాయి. అసలు వాళ్ళ ఇల్లే పాలు ఇల్లు అనుకో అని అంటారు. చూసారా? వాళ్ళ ఇంట్లో ఎట్లుంటుందంటే కొన్ని ఆవులు ఎట్లుంటాయంటే 11 గంటలకు పిండు ఇస్తాయి, మధ్యాహ్నం 1 గంటకు పిండు ఇస్తుంది, 3 గంటలకు పిండు ఇస్తుంది. కొంచెం మామూలుగా ఆవులు ఉదయము సాయంకాలం పిండుతారు. కానీ కొన్ని ఆవులు ఎట్లా ఉంటాయంటే ఉదయం పిండేసిన సాయంకాలం వరకు ఉండినా
మధ్యలో అవసరమై పోయి పిండామని అనుకోండి కొన్ని ఇస్తాయి. కాబట్టి ఏంటి, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఇల్లు పాలిల్లు అని పేరు పెట్టేస్తారు. పాలొల్ల ఇంటికి పోపా అని అంటారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో అంతా పాలు ఉంటాయా? అదే ఉద్దేశము. పాలింట్లోకి పోండి అని అంటే వాళ్ళ ఇంట్లో అంతా పాలు ఉన్నాయని అర్థము. అంటే నువ్వు ఎప్పుడు పోయినా వాళ్ళ ఇంట్లో పాలు దొరుకుతాయి అని అర్థం. అంటే లక్షణతో తెలుస్తుంది కదా. కాబట్టి దాన్ని లక్షణ అంటారు. అంటే చెప్పిన వాక్యం యొక్క అర్థం నేరుగా ఒక అర్థం వస్తుంది, దాని అర్థము వేరే ఇంకొకటి వస్తుంది. ఆ విధంగానే ఇక్కడ కూడా మనకు కనిపిస్తున్నటువంటి ప్రపంచం అనేటువంటిది నీకు ఒకటి కనిపిస్తూ ఉంది, ఉండేది వేరే ఉంది. నీకు కనిపిస్తూ ఉండేది, నీకు తెలుస్తూ ఉండేది ఒకటి, అక్కడ ఉండేది వేరే. దాన్ని లక్షణ ద్వారా నువ్వు తెలుసుకోవాలి. లక్షణ ద్వారా తెలుసుకోవాలి అంటే నా మనసుకి ఇప్పుడు ఆ యోగ్యత లేదు. చూడండి ఎట్లా ఉందో. నా మనసుకి ఇప్పుడు ఆ యోగ్యత లేదు, గుర్తించట్లేదు. కాబట్టి ఆ గుర్తించాలి అంటే ఇప్పుడు నా మనసుకి ఏమవుతుందంటే కొన్ని అడ్డంకులు ఉన్నాయి. నా మనసుకు అడ్డంకులు ఉన్నాయి అంటే నేను చూస్తూ ఉంటే నాకు వేరే కనిపిస్తూ ఉంది. అయ్యో ఇండ్లు కనిపిస్తున్నాయి, చెట్లు కనిపిస్తున్నాయి, చేమలు కనిపిస్తూ ఉన్నాయి, పుట్టలు కనిపిస్తూ ఉన్నాయి, ఆవులు కనిపిస్తాయి, పులులు కనిపిస్తాయి, జింకలు, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఈ మనుషులు రకరకాలుగా కనిపిస్తూ ఉన్నారు, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కానీ నాకు బ్రహ్మభావన ఎక్కడ కలుగుతుంది? కలగట్లేదు. కాబట్టి ఏం చేయాలా? ఇప్పుడు దీనిని గురించి తెలుసుకునేదానికి ఆ తత్వం తెలిసినటువంటి మహానుభావుని దగ్గరికి వెళితే, అతన్ని అడిగితే అతను ఏం చేస్తాడంటే, నాయనా నీ మనస్సు యొక్క పరిస్థితి ఇది అని వారు ఎస్టిమేషన్ వేసి నీకు ఒక మార్గాన్ని చూపిస్తారు. ఒక మార్గాన్ని చూపిస్తారంటే నీకు నేను మంత్రం ఒకటి చెప్తాను, ఈ మంత్రం చెప్పుతూ ఈ భావనతో ఈ మంత్రాన్ని చెప్పు అని చెప్తాను. ఒక మంత్రం చెప్పాడు అనుకోండి, ఓం రామాయ నమః మంత్రం చెప్పాడు అనుకుందాం. ఈ మంత్రం చెప్తే ఓం రామాయ నమః ఇది మంత్రం. ఈ మంత్రం చెప్పేటప్పుడు నువ్వు మంత్రాన్ని నోటిలో చెప్పాలి. భావన అంటే నువ్వు భావించవలసినది కూర్చుని నెమ్మదిగా ఒక జాగాలో ప్రశాంతంగా కూర్చోవాలి. అలా కూర్చుండేదానికి ముందు నువ్వు ఎలా కూర్చోవాలనేటువంటి దాన్ని మళ్ళీ మనం రేపు చెప్పుకుందాం. దాని గురించి భావన వరకు ఊరికే చెప్పి ఇక్కడ నిలుపుతాను నేను, మళ్ళీ రేపు దీన్ని కంటిన్యూ చేస్తాను. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఆ లక్ష్యం అనేటువంటిది ఇది. ఏది? ఇప్పుడు నా భావన ఇంతవరకు లక్షణ రూపంగా చెప్పుకున్నాం కదా, అంతా ఉన్నటువంటిది అస్థి భాతి ప్రియం అని చెప్పుకున్నాం కదా. అస్థి భాతి ప్రియం అనేటువంటిది అస్థి ఉన్నది, భాతి తెలియబడుచున్నది, ప్రియం అదే నాకు ఇష్టమైనటువంటిది అనేటువంటి ఈ లక్షణములు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణములను చూస్తూ రామ అనంటే, రామ అంటే కూడా అదే అర్థం. రామ అంటే కూడా ఇదే అస్థి భాతి ప్రియం అనే అర్థం వస్తుంది. ఆద్యో రా తత్పదార్థ స్యాత్ మకార త్వం పదార్థవాన్ తయో సంయోజనం అసి రామ తత్పదముచ్యతే. రామరహస్యోపనిషత్తులో ఇలా చెప్పడం జరుగుతుంది. రా అనంటే తత్, రా అంటే అర్థము తత్, మా అంటే త్వం, రామ కలిపితే తత్వమసి. తత్వమసి ఏమైంది? మహావాక్యమైంది. ఇప్పుడు ఆ మహావాక్యాన్ని విచారించాలా. మహావాక్యాన్ని విచారిస్తే నీకు అది తెలుస్తుంది. తర్వాత మంత్రము. మంత్రం ఏం చేస్తుంది? మంత్రం అసలు ఎందుకు పేరు వచ్చింది అంటే మంత్ర
మంత్రము కదా. మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఎవడైతే ఆ మంత్రమును పట్టుకొని మననము చేస్తాడో, మననం అంటే దానినే పదే 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 చెప్పుకుంటూ ఆ భావనలోకి వెళుతూ ఉంటాడో వానిని త్రాయతే అంటే తరింపజేస్తుంది. వానిని తరింపజేస్తుంది అంటే ఏమి? వాడు ఉండేటువంటి స్థితిలో నుంచి వాని మనస్సుని పై స్థాయికి తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్తుంది కాబట్టి దాన్ని మంత్రము అని అన్నారు. మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఎవడు మననం చేస్తాడో దాన్ని పట్టుకొని వాడిని తరింపజేస్తుంది. ఎవడు పట్టుకుంటే వాడిని తరింపజేస్తుంది. బస్సులో ఎవడు కూర్చుంటే వాడిని కదా బస్సు తీసుకెళ్తుంది. వాడు టికెట్ తీసుకొని కూర్చుంటే పిలుచుకుపోతుంది. టికెట్ తీసుకోకుండా కూర్చోకుండా పోతే కింద కూర్చోంటే వాడిని పిలుచుకుపోతుందా? ఎత్తకపోతుందా? పోదు. అది పోయే మార్గంలో పోతూ ఉంటుంది అది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? టికెట్ తీసుకోవాలా, బస్సులో కూర్చోవాలి. నాన్ స్టాప్ బస్సులు ఉన్నాయి కదా. నాన్ స్టాప్ బస్సులో నువ్వు బస్ స్టాండ్లో పోతే టికెట్ ఇస్తాడు. ఆ టికెట్ తీసుకుంటే నీకు సీట్ కేటాయించుంటాడు. దాంట్లో సీట్ కూడా ఇచ్చేసి ఉంటాడు. ఆ సీట్లో పోయి కూర్చుంటే అంతే, నిన్ను ఇంక వచ్చి ఒకసారి చెక్ చేస్తారు. అటుకు అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోతుంది బస్సు. నేరుగా నువ్వు ఆడికి పోవాలని ఆడికి పోయి దించుతుంది. అదేవిధంగానే ఇట్లా తత్వం తెలిసిన మహానుభావుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి నా పరిస్థితి ఇది అని చెప్పి దానికి వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు ఇప్పుడు ఏం చేయాలా? ఆ మంత్రాన్ని పట్టుకోవాలి, ఆ భావనతో పట్టుకోవాలి. భావన లేని మంత్రము నిస్సారమైనది. భావన లేకుండా మంత్రం జపం చేసామని అనుకోండి, అప్పుడేమవుతుంది? అది అంత ఫలితాన్ని ఇవ్వదు. పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తుందండి. పుణ్యం వల్ల ఏం ప్రయోజనం? నేను చెప్పుకున్నాం కదా. పుణ్యం వల్ల ఏమొస్తుంది? పుణ్యం వలన స్వర్గలోకం వస్తుంది. స్వర్గలోకం నీకు స్వర్గలోకం కావాలనా లేకపోతే మోక్షం అనేది కావాలనా? స్వర్గలోకం అనేటువంటిది నువ్వు అనుభవిస్తే పోయేటువంటిది. మోక్షం అనేటువంటిది అది పోయేది కాదు. మోక్షం అనేది తిరిగి లేదు, వచ్చేది లేదు. దాంట్లో అక్కడ సుఖ దుఃఖ వ్యవహారములు అనేటువంటివి లేని శాంత స్వరూపం. అటువంటి స్థితి పొందేదానికి యోగ్యమైనటువంటిది ఒక్క మానవ శరీరం. అటువంటి మానవ శరీరాన్ని గురించి చెప్పుకున్నాం కదా, నిన్న పురం గురించి చెప్పుకున్నాం కదా. అటువంటి పురము మనకిస్తే జ్ఞాని ఎప్పుడు నిన్న కాదు, ఈరోజు ఉదయం కదా దేహం గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. అటువంటి పురం మనకిస్తే ఆ పురంతో మనం అలా కదా చేసుకోవాలి. కాబట్టి మోక్షమును పొందుట అనేటువంటిది ఇక్కడ మనం కావాలి. అందుకని మంత్రము యొక్క భావనతో కూడి మంత్రాన్ని జపించాలి. భావన లేని మంత్రము అంత ఫలితాన్ని ఇవ్వదు. అర్థమవుతుందా? రామ అన్నామనుకోండి, ఆ భావనలోకి వెళ్ళాలి. రామ అంటే రూపం భావన కాదు, రూపభావన కాదు. తర్వాత ఇంటికి వచ్చినాం కాబట్టి చెప్పేస్తాను. ఇంకా ఇప్పుడు నువ్వు దీన్ని పట్టుకొని తాళాలు వేస్తూ కొట్టుకున్నావు అని అనుకోండి. తాళాలు వేస్తావు రామ 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 ఇట్లా అన్నావు అని అనుకోండి. ఏం కలుగుతుంది? నీ మనస్సు ఆ భావనలోకి పోతుందా? కొంతసేపు కూడా పోదు. ఆ రామనామాన్ని పట్టుకుని దానికి గాను నేను చెప్పినానే పుణ్యం అనేటువంటిది ఆ నామం యొక్క ప్రభావం చేత నీకు అక్కడ ఉన్నంతసేపు మాత్రమే నీకు ఆ భావన ఉంటుంది. అంతే. అక్కడ ఉన్నంతసేపు కూడా నువ్వు ఈ దీన్ని కొట్టేదానిపైకి దృష్టి పోతుంది. కానీ ఏమండి, నీ మనస్సులోకి ఆ భావన ఎక్కడ పోతుంది? నిలుస్తూ ఉందా? నీ మనస్సులో ఆ భావన నిలవాలి. ఇంకొకటి ఏమంటే, వేరే వాళ్ళు చేస్తే నీకు నీ మనస్సులో మార్పు వస్తుందా? ఆలోచన చేయండి ఒకసారి. వేరే వాళ్ళు చేస్తున్నారని అనుకోండి, నీ మనస్సులో మార్పు వస్తుందా? నీ మనస్సులో మార్పు రావాలంటే ఏం చేయాలా? నీ అంతట నువ్వు చేయాలి.
ఈ నామస్మరణ చేసేటువంటిది రహస్యంగా చేయాలి. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత. భగవద్గీతలో భగవంతుడు చెప్పాడుగా. ఎందుకంటే నువ్వు ఇప్పుడు సైకిల్ నేర్చుకుంటున్నావండి. సైకిల్ నేర్చుకునేటప్పుడు ఎక్కడ నేర్చుకుంటారు మీరు? ఫస్ట్లో ఎక్కడికి పోతారు? మనుషులు లేని ప్రదేశంలోకి కదా పోతారు. ఫస్ట్లో మనుషులు లేని ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ తొక్కడం ప్రాక్టీస్ చేస్తారు. కొద్ది కొద్దిగా నేర్చుకున్న తర్వాత హ్యాండిల్ పట్టి సైకిళ్ళు తొక్కగలిగేటువంటి స్థితి కొంచెం వచ్చిన తర్వాత అప్పుడు జనసంచారం తక్కువగా ఉండే ప్రదేశంలోకి వెళ్తారు. తరువాత జనసంచారం కొద్దిగా ఉన్న ప్రదేశంలో కూడా వెళుతూ వస్తారు చిన్నగా నిదానంగా. తర్వాత మళ్ళీ నీకు సైకిల్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ మామూలుగా తొక్కుతుంటాం. అదేవిధంగానే ఆ రామతత్వ భావన మనకు వచ్చేంతవరకు ఏం చేయాలంటే రహస్యంగా మనం ఒక ప్రదేశంలో కూర్చొని దాన్ని అభ్యాసం చేయాలి. అక్కడ నీకు మనస్సు శాంతం అనేది కలుగుతుంది. మనస్సు శాంతి కలగాలి. ఇప్పుడు ఈ జపం ఎందుకు చేయాలి అంటే నీ మనస్సు జపం చేసినప్పుడు కొద్దిగా శాంతి కలుగుతుంది. జపం నుంచి బయట లేచేసిన తర్వాత నీకు ప్రాపంచిక విషయాలన్నీ వచ్చేస్తుంటాయి. ఇప్పుడు మీరు రోజుకి ఎన్నిసార్లు తింటారు? 3 సార్లు తింటారు. పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి. సరే 3 సార్లు, తక్కువ అంటే 3 సార్లు తక్కువ అంటే 3 సార్లు తింటారు. సరే 3 సార్లు తిని పొద్దున్నే 8 గంటలకు టిఫిన్ చేస్తామని అనుకోండి. మధ్యాహ్నం 1 గంట వరకు తింటామా? మధ్యలో ఇంక వేరే పనుల పైన ఉండిపోతాం కదా. అంటే నువ్వు 8 గంటలకు తినింది 1 గంట వరకు నీకు శక్తినిస్తూ ఇస్తుంది కదా. అదే విధముగానే నువ్వు జపం చేసిన దాని ప్రభావం నీ మనస్సు పైన పనిచేసి ఆ తర్వాత ప్రపంచంలోకి నువ్వు వెళ్ళినా కూడా ప్రపంచమునందు కూడా నీ మనస్సు ఆ భావనతో ఉండగలిగేటట్లుగా నీకు ఆ భావన అనేది ఏర్పడాలి. అందుకోసం జపం చేయాలి. అర్థమవుతుందా? జపం చేసినప్పుడు నీకు ఆ భావన రావాలి, ఆ శాంతి రావాలి. ఆ శాంతి వచ్చి నువ్వు ఇప్పుడు ప్రపంచంలోకి పోయినప్పుడు కూడా ప్రపంచంలో ఉండే నామరూపాలన్నింటినీ చూసినప్పుడు దానిలో నీవు సతమతమై దాంట్లో మునిగిపోకుండా ఆడగలిగేటువంటి వాటన్నింటికి వికారము చెందిపోకుండా ఉండేదాని కొరకు ఇప్పుడు జపం చేసి నీ మనస్సుకి ఆ బలాన్ని ఇవ్వాలి. శరీరానికి ఆహారము ఇచ్చి నిలబెట్టినట్లుగా మనస్సుకి జపము చేసి ఆ జపము చేత బలమునిచ్చి ఆ మనస్సును నిలబెట్టాలి. అర్థమవుతుందా? అలా లేకపోతే ఆ మనస్సు నిలబడదు. ఇట్లా చేయాలి. అంతేగాని వేరే విధంగా చేసి వేరే వాళ్ళని మెప్పించుట కొరకు నువ్వు చేసినావని అనుకో, దానివల్ల అహంకారం వస్తుందే కానీ నీ యొక్క అభ్యున్నతి అనేటువంటిది అంత ప్రకటం కాదు. వేరే వాళ్ళతో నాకు అవసరం లేదండి. నేను తత్వం గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళని గురించి మాత్రమే చెప్తున్నా. మిగతా వాళ్ళందరినీ మేము ఉద్ధరిస్తాం. అరే ముందు నువ్వు ఉద్ధరించబడవయ్యా. వేరే వాళ్ళ గురించి మళ్ళీ ముందు నీ కడుపుకు నువ్వు తిను. నీ కడుపుకే లేదు. స్వయం తీర్ణ పరాన్ తారయతి. నా కడుపు ఇప్పుడు నేనే తెలుసుకోకపోతే ఇంక నేను వేరే వాళ్ళకి ఏం చెప్తానండి? నేను చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? మార్గదర్శనంగా ఉండి వాళ్ళని నడిపించాలి. ఇప్పుడు మీరందరూ వింటున్నారని అనుకోండి. మీరందరూ వింటున్నారంటే ఎంతో ఒక 10 మందో 15 మందో వింటున్నారని అనుకోండి. ఇప్పుడు ఇక్కడేమో 10 మంది ఉన్నారు. ఈడొక 3, ఒక 4, 7, ఈడొక 3, 10 మంది. అంటే 20 మంది ఉన్నాం ఇక్కడ మొత్తం మీద. ఇప్పుడు 20 మంది వింటున్నాం. అంటే 20 మందికి ఒక విషయాన్ని చేరవేస్తున్నాం. అంటే 20 మందిని ఒక మార్గంలో పోవాలనేటట్లుగా కదా ఇక్కడ చెప్తున్న మాటలు ఏదో కొద్దిగా పని చేస్తాయిగా. ఏదో కొద్దిగా పని చేస్తాయి అంటే అప్పుడు ఆ 20 మంది
మంచి మార్గంలో పోయేటట్లుగా కదా చెప్పాలి మనం. ఇప్పుడు 20 మందిని మనం చెప్పేది ఏదో అంతో ఇంతో వాళ్ళు పాటిస్తారనేటప్పుడు నేను తెలుసుకొని కరెక్ట్గా చెప్పాలనా, లేకపోతే నాకు తెలిసింది చెప్పాలనా? నాకు తెలిసింది చెప్పానని అనుకోండి, నాతో పాటుగా వీళ్ళందరినీ కూడా ఏం చేసినట్లు అవుతుంది? పనికిరాని మార్గంలో పంపించినట్లు అవుతుంది. అట్లా చెప్పకూడదు, అట్లా చెప్పకూడదు ఎప్పుడు కూడా. ఉన్నది ముందు నువ్వు తెలుసుకో, నువ్వు తెలుసుకొని తర్వాత వేరే వాళ్ళకి చెప్పాలి. నీకు తెలియదు అని అనుకో, నోరు మూసుకొని గమ్మున కూర్చో. స్వామీజీ చెప్పారు, కరెక్ట్గా ఇట్లాగే చెప్పారు. ఒకవేళ నిన్ను ఎవరైనా ఇట్లా తత్వం చెప్పేటప్పుడు దాన్ని వాళ్ళు స్వీకరించలేదని అనుకో, నువ్వు లేచి నిదానంగా గమ్మున వచ్చేసి సైలెంట్గా వచ్చి ఏమనే మాత్రం నువ్వు అక్కడ ఆర్గ్యుమెంట్ చేయాల్సిన పని లేదు. వాదో నావలంబ్య, నారద మహర్షులు వారు చెప్పారు, వాదమును చేయవద్దు. ఎందుకంటే వాళ్ళు ఏదో నమ్ముకొని ఉంటారు, వాళ్ళ మార్గం ఏదో వచ్చి ఇక్కడ వాదిస్తారు. వాళ్ళు అప్పుడు వాదించినప్పుడు మనం ఏమవుతుంది, అట్లా కాదు ఇట్లా అని మనం చెప్పినామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇద్దరికి మధ్యలో వ్యతిరేకం వస్తుంది. వద్దు అంటే ఇప్పుడు వాళ్ళకు గ్రహించే సామర్థ్యం లేదు. వాళ్ళంతటా వాళ్ళు విచారణ చేసుకొని వాళ్ళంతటా వాళ్ళు కొద్దిగా యోచన చేస్తే వాళ్ళకు కూడా వస్తుంది. అరే ఇది ఏం చెప్తున్నారని ఆలోచన చేయాల్సి ఉంటుంది. అలా ఆలోచన చేయకుండా నాకు తెలిసిందే సత్యము, మాకు ఇట్లా చెప్పినారు ఇదే సత్యం అని పట్టుకొని ఉండేటువంటి వాళ్ళను మనం ఏం చెప్పినా వాళ్ళు వినరు. కాబట్టి మనకు అది అవసరం లేదు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది అంటే భావయుక్తముగా నామమును చెప్పాలి. తర్వాత తారక మంత్రం అని రామనామానికి పేరు. తారక మంత్రం అంటే తరింపచేస్తుంది. శివమంత్రానికి కూడా తారక మంత్రం అని పేరు. ఈ శివమంత్రానికి ఓం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ముందర రామ శబ్దానికి కూడా ముందర ఓం పెట్టకపోయినా పర్లేదు. రామ శివ ఇవి రెండు ఉన్నాయి చూడండి, వీటన్నింటిని తారక మంత్రాలు అన్నారు. తరింపచేస్తాయి ఇవి. కాబట్టి వీటిని పట్టుకోవాల్సి వస్తుంది. సరే, ఇది కొంతవరకు ఒక కొలిక్కి వచ్చింది కదా. దీన్ని ఇంకా మనం ఎలా చెప్పుకోవాలి, ఎలా జపం అనేటువంటిది ఎలా చెయ్యాలనేటువంటిది మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాం. సరే. असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सद्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की, जय बोलो गीता माता की, जय बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये, महादेव शंभो शंकर। जय सीताराम। हरि ओम तत्सत्। ओम हरि ओम।